కన్యాకుమారి కనపడదా దారి. ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకోబోతుంది కన్యాకుమారి గురించి. ఏదో కొత్తగా ఉంటదని ట్రై చేశాను అంతే. ఓకే. సో, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. ఈరోజు మన వీడియోలో కన్యాకుమారి గురించి తెలుసుకోబోతున్నాం. ఓకే. సో, అందరికీ తెలుసు కదా! అది రామేశ్వరం వరకు ట్రిప్ చెప్పడం జరిగింది. ఈరోజు ఫోర్త్ డే అనమాట. ఫోర్త్ డే రామేశ్వరం టు కన్యాకుమారి బయలుదేరుతున్నాం. సో, రామేశ్వరం టు కన్యాకుమారి వచ్చేసి మనకి 320 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే నియర్లీ 5-6 అవర్స్ పడుతుంది బై కార్. ఓకే. సో, రామేశ్వరం టు కన్యాకుమారి మనము ఎట్టి పరిస్థితిలోనూ 4:30 లోపల మనం రీచ్ అవ్వాలి. సో, అలా రీచ్ అయ్యేలా చూసుకోం. 4:30 అంటే మరీ డెడ్‌లైన్ అయిపోతుంది. మోస్ట్‌లీ 3:30, 4 కంతా రీచ్ అవ్వడానికి చూసుకోండి. ఎందుకంటే 4:30 తర్వాత మనకి అక్కడ బోట్‌లో మనము ఇవి చూసుకోవాలి కదా! మనం మెయిన్ కన్యాకుమారిలో చూసుకోవాల్సిందేంటి? వివేకానంద రాక్ మెమోరియల్ అది చూసుకోవాలి. అండ్ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ చూసుకోవాలి. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ టు సీ ఇన్ కన్యాకుమారి. సో, ఈ రాక్ మెమోరియల్ మనం చూసుకోవాలంటే టైం వచ్చేసి లాస్ట్ ఎండింగ్ టైమ్ వచ్చేసి 4:30 అనమాట. 4:30 తర్వాత టికెట్స్ ఇష్యూ చేయరక్కడికి. సో, మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కన్యాకుమారికి మనం రీచ్ అవ్వడానికి చూసుకోవాలి. మేమేంటంటే రామేశ్వరంలో మేము ఎర్లీ మార్నింగ్ 5:00కి మేము స్టార్ట్ చేసాం గదా! దర్శనం చేసుకోవడము. సో, అంతా కంప్లీట్ అయ్యే లోపల మాకు 8:30 అయిపోయింది. సో, మేమక్కడే టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయినాం. సో, స్టార్ట్ అయ్యే లోపల దగ్గర దగ్గర 9:30, 10 అయిందనమాట. సో, నేను చెప్పా గదా! బై కారు 5-6 అవర్స్ పడుతుంది అని. సో, మేము కన్యాకుమారికి రీచ్ అయ్యే లోపల ఎగ్జాక్ట్‌లీ 4:15 అయింది. ఇంకా డెడ్ టైమ్‌లో మేము రీచ్ అయిపోయినాం. అండ్ అక్కడ టికెట్స్ ఉంటాయి కదా! అంటే ఇంక మేము రూమ్‌కెళ్ళలేదనమాట. ఫస్ట్ డైరెక్ట్‌గా మేము అక్కడికే వెళ్ళిపోయినాము. రాక్ మెమోరియల్‌కి. ఎందుకంటే మళ్ళా నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా మేమేంటి త్రివేంద్రంకి వెళ్ళిపోవాలనమాట. కాబట్టి ఆ రోజే సైట్ సీయింగ్ చూసేసుకోవాలి ఎట్టి పరిస్థితిలో. సో, మేము 4:15కి రీచ్ అయిపోయినాం. అండ్ రూమ్‌కెళ్ళకుండా డైరెక్ట్‌గా వివేకానంద రాక్ మెమోరియల్‌కి వెళ్ళిపోయామనమాట. సో, ఎగ్జాక్ట్‌గా 4:15కెళ్ళాం. అక్కడ టికెట్స్ ఉన్నాయి. ఎలా అంటే టికెట్ ప్రైస్ వచ్చేసి ₹50 ఉంటుంది. అండ్ పర్ హెడ్ 300 రూపీస్ ఉందొకటి. అదేంటి ₹300 అంటే క్విక్ అనమాట. ఫాస్ట్‌గా వెళ్ళడానికనమాట అది. సో, మేమొచ్చేసి లేట్‌గొచ్చాం గదా! దట్టు ఆ రోజు రష్ ఉంది ఫుల్లుగా. కాబట్టి ఎక్కడ పోయినా సమ్మర్‌లో వెళ్ళాం కాబట్టి ఎక్కడ చూడు మనకి రష్ చాలా ఉందనమాట. సో, మేము పర్ హెడ్ ₹300 కదా! దానికి తీసుకున్నాం. దట్టు మేము వెళ్ళడం లేట్ అయ్యేసరికి ₹300 తీసుకొని మేము వెళ్ళిపోయామనమాట. సో, ఇంక వెళ్ళిపోయి మేము లైన్‌లో నిలబడినాము. సో, మనం బోట్‌లో వివేకానంద రాక్ మెమోరియల్‌కి వెళ్ళాలి. ఓకే. అసలు ఈ వివేకానంద రాక్ మెమోరియల్ గురించి హిస్టరీ తెలుసా మీకు? తెలియకుంటే తెలుసుకోండి నేను చెప్తాను. సో, ఈ వివేకానంద రాక్ మెమోరియల్ అన్నది సముద్రం మధ్యలో ఎందుకు కట్టారు అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఆ సముద్రము వచ్చేసి బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్ అండ్ అరేబియన్ సీ యొక్క సంగమం అనమాట. ఈ 3 సముద్రాలు కలిసిన ప్లేస్ అది. ఓకే. అక్కడున్న రాక్ మీద వివేకానంద రాక్ మెమోరియల్‌ని కట్టించారు. ఎందుకు వివేకానంద రాక్ మెమోరియల్ అని పేరొచ్చిందంటే 1892లో వివేకానంద స్వామి వారు సముద్రంలో ఈదుకుంటూ ఆ రాక్ దగ్గరికి వెళ్ళి 3 డేస్ అక్కడ ధ్యానం చేశారంట. పగలు, రాత్రి 3 డేస్ ధ్యానం చేశారు. దేనికోసం? జ్ఞానోదయం పొందడం కోసం 3 డేస్ ఆయన అక్కడ ధ్యానం చేశారనమాట. అండ్ ఇక్కడ పురాణాల ప్రకారం ఇంకొక స్టోరీ గూడా ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే పార్వతీదేవి అంటే అక్కడొచ్చేసి పార్వతీదేవికి పేరు కన్యాకుమారి అనమాట. కన్యాకుమారి అంటే పార్వతీదేవి. సో, ఆ పార్వతీదేవి శివుని కోసము అక్కడ తపస్సు చేసింది అన్నట్టుగా పురాణాలు చెప్తున్నాయంట. సో, అదే ప్లేస్‌లో మన వివేకానంద స్వామి వారు కూడా 3 డేస్ ధ్యానం చేశారు. జ్ఞానోదయం కోసం. అండ్ కన్యాకుమారి అమ్మవారు అక్కడికొచ్చి తపస్సు అన్నారు కాబట్టి దానికి స్మారకంగా అక్కడ కుమారి అమ్మన్ అనే టెంపుల్ కూడా ఉంది. సముద్రంకి పక్కనే కుమారి అమ్మన్ అనే టెంపుల్ కూడా ఉంది. అది కూడా వెళ్ళినప్పుడు చూసుకోవాలి మనం. సో, ఆ విధంగా వివేకానంద స్వామి వారు అక్కడికొచ్చి ధ్యానం చేయడం వల్ల ఆయన స్మారకంగా 1970లో దీన్ని కట్టించారనమాట. నిర్మించారక్కడ. సో, ఇది స్టోరీ వివేకానంద రాక్ మెమోరియల్‌కి స్టోరీ. సో, ఇది సముద్రం మధ్యలో ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది చూడ్డానికి. నేను మీకు వీడియో కానీ, ఫోటోస్ కానీ నేను ప్రెజెంట్ చేస్తాను చూడండి.
చాలా చాలా బావుంటుంది ప్లేస్. అండ్ మేము వెళ్ళినప్పుడు ఎక్కడ చూడు మా ట్రిప్‌లో వర్షం అనేది ఖచ్చితంగా ఉంది. సో, మేము ఆ సముద్రం మధ్యలో వెళ్ళాక అదంతా చూసుకునే టైంలో అసలు వర్షం కూడా పడుతుంది. చిన్నగా అది కూడా మరి భారీగా కాదు. డ్రిజిలింగ్ అనమాట. అండ్ ఫుల్ క్లౌడీగా ఉంది. భలే ఉండింది చూడ్డానికి అసలు. సముద్రం అయితే ఎంత బావుందో మధ్యలో ఉండి చూస్తుంటే మొత్తం చుట్టూ సముద్రమే కనిపిస్తుంది గదా! చాలా బావుందనమాట. అసలు ఎంత మంచిగా అనిపించిందో ఆ ప్లేసు. అండ్ అక్కడే వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఒక మండపం ఉందనమాట. ఆ మండపంలో వివేకానంద స్వామి వారి స్టాచ్యూ కూడా ఉందన్నమాట. అంటే ఆయన మెడిటేషన్ ప్లేస్‌లో ఆయన స్టాచ్యూ కట్టించారక్కడ. సో, మన అందరికీ తెలిసిందే గదా! రీసెంట్‌గా మన ప్రైమ్ మినిస్టర్ అయిన మోడీ గారు గూడా కన్యాకుమారికి వెళ్ళి ఆ మండపంలో 3 డేస్ ఆయన కూడా ఆహ్, మెడిటేషన్ చేశారు. అందరికీ తెలిసిందే గదా! సో, అదే అనమాట ప్లేసు. సో, అక్కడే మనకు చూడాల్సింది ఇంకోటేంటి అంటే ఆ స్టోన్ దగ్గరే అనమాట. 2 స్టోన్‌లో ఒక స్టోన్ పైనేమో వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది. ఒక స్టోన్ మీదేమో తిరువల్లువార్ స్టాచ్యూ ఉంటుంది. తిరువల్లువార్ స్టాచ్యూ ఏంటి అంటే ఆయన ఒక పోయెట్ అనమాట. తమిళ్ పోయెట్ అండ్ ఫిలాసఫర్. సో, ఆయన స్మారకంగా అక్కడ ఆ పోయెట్ యొక్క స్టాచ్యూని నిర్మించారు. ఆ స్టాచ్యూ కూడా 133 ఫీట్ ఉంటుందంట. 133 ఫీట్ హైట్ ఉంటుందనమాట. చాలా పెద్ద స్టాచ్యూ. యాక్చువల్‌గా మేము వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ 2009లోనో, 10లోనో వెళ్ళినప్పుడు మాకు పాసిబిలిటీ ఉంది. మేము స్టాచ్యూ కూడా చూసుకున్నాం. అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ బోట్‌లో మనల్ని తీసుకెళ్తారనమాట. రాక్ మెమోరియల్ నుంచి స్టాచ్యూకి. కానీ ఈసారి ఏం జరిగిందంటే అక్కడేవో చిన్నగా పనులు జరుగుతున్నాయని స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్ళలేదు మమ్మల్ని. బట్ మేము అంతకుముందు చూసాం కాబట్టి ఓకే. సో, ఈ తిరువల్లువర్ స్టాచ్యూ అనేది ఒక తమిళ పోయెద్దనమాట. సో, ఆయన స్మారకంగా నిర్మించారు. ఆయన ఫేమస్ గ్రంథం వచ్చేసి కురల్ అనమాట. కురల్ గ్రంథ రచయిత ఆయన. సో, ఆ గ్రంథం పరంగా ఆయన ఫేమస్ అయ్యారనమాట. ఓకే. ఇది ఆయన గురించి. అందుకే అక్కడ ఆయన స్మారకంగా స్టాచ్యూ అనేది ఉంది. ఇది వివేకానంద మెమోరియల్ అండ్ తిరువల్లువార్ స్టాచ్యూ గురించి ఇన్ఫర్మేషన్. ఓకే. అండ్ అది చూడడానికి చాలా అద్భుతమైన ప్లేస్. సో, కన్యాకుమారిలో చూడదగ్గది అంటే ఇది. మెయిన్ చూసేది మనం ఇదే అనమాట. అండ్ ఆ వ్యూ కోసము మనం వెళ్తాం అందరం కూడా. చాలా బాగా ఆహ్లాదకరంగా ఉంటుందనమాట. అండ్ ఇంకోటేంటి సన్‌రైజ్, సన్‌సెట్ అని చెప్పా. రైట్? ఆడ ఈ వివేకానంద రాక్ మెమోరియల్ ఉన్న ప్లేస్‌లోనే మనకు తిరగడానికి చుట్టూ ఉంటుంది గదా! అక్కడ ఏంటంటే సన్‌రైజ్ క్యాలెండర్ అని ఉంటుంది. నేను మీకు పిక్‌లో చూపిస్తాను. సన్‌రైజ్ క్యాలెండర్ అని ఉంటుంది. అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం ఎప్పుడొస్తుంది అనేది ఒక పిక్చర్ రూపంలో పెట్టారనమాట. అది గూడా చాలా బావుంది. ఈ సన్‌సెట్ అన్నాను గదా! సన్‌సెట్, సన్‌రైజ్ అంటే మనం గూగుల్‌లో ఆ రోజు సన్‌రైజ్ ఏ టైంకి ఉంటుంది, సన్‌సెట్ ఏ టైం ఉంటుందో మనం చూసుకుంటే, అక్కడ మనం ఆ టైంకి అక్కడ ఉన్నామంటే సన్‌సెట్ కూడా చూస్తామనమాట. బట్ మేము వెళ్ళిన టైంలో చెప్పాను గదా! డ్రిజిలింగ్ ఉంది అండ్ క్లౌడీగా ఉంది. సో, సన్‌సెట్ పాసిబుల్ అవ్వలేదు మాకు చూడ్డానికి. బట్ 2009లో నేను చూసాను. చాలా బావుండింది. సన్‌రైజ్, సన్‌సెట్ 2 చూసుకున్నానప్పుడు. చాలా అద్భుతంగా ఉండింది. నిజంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఆ సన్‌రైజ్, సన్‌సెట్ అనేది ప్రతి ఒక్కరు చూడాల్సిన దృశ్యం అనమాట. అండ్ నెక్స్ట్ డే సో, అలా రాక్ మెమోరియల్, స్టాచ్యూ అవన్నీ చూసుకున్నాక ఇంకా మేము మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ బోట్‌లోనే రావాలనమాట. మళ్ళా బోట్ వస్తుందక్కడికి. సో, ఆ టైంకి మనం రెడీగా ఉంటే అందరం బోట్‌లో వెళ్ళిపోవచ్చనమాట. ఆ బోట్‌లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ లైఫ్ జాకెట్స్ ఏసుకోవాలి. ఓకే. ఒక 1 కిలోమీటర్‌లో ఉంది హోటల్ సముద్రంకి. సో, హోటల్ నేమ్ వచ్చేసి హోటల్ సంగం. చాలా 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 బావుందండి హోటల్ సంగము. చాలా మంచి హోటల్ ఇచ్చారు మేక్ మై ట్రిప్ వాళ్ళు. స్టేయింగ్ పర్పస్‌కి బావుంది. అండ్ హోటల్ సంగంలోనే వాళ్ళకి రెస్టారెంట్ గూడా ఉందనమాట. ఫుడ్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. అన్నిటికంటే ఇంతవరకు నేను చూసిన హోటల్స్ అన్నిట్లోనూ మాకు ఈ మేక్ మై ట్రిప్‌లో హోటల్ సంగం ఈస్ ద బెస్ట్ అనమాట. కన్యాకుమారిలో ఇచ్చిన హోటల్ సంగం చాలా ది బెస్ట్ అనమాట. సో, ఎవరైనా కన్యాకుమారికి వెళ్తే హోటల్ సంగం అని నేను రికమెండ్ చేస్తాను. అక్కడే రెస్టారెంట్ ఉంది. అండ్ స్టేయింగ్ పర్పస్‌కి కూడా చాలా బావుంది. ఓకే. అండ్ దట్ టు నియర్ టు ఆహ్, స్ సీ షోర్ అనమాట. ఓకే. అండ్ మేము వస్తూ అక్కడ శంకు దొరుకుతుంది గదా! ఆహ్, ఏంటి ఒరిజినల్ శంకు దొరుకుతాయి గదా! అక్కడ దాని మీద ఒక చిన్న ఆర్ట్ అలాంటివి చేయించుకొని వచ్చేసాం. అది గూడా నేను పిక్‌లో పెడతాను చూడండి. అండ్ హోటల్‌కొచ్చేసినాము. హోటల్‌కొచ్చి మేము రెస్ట్ తీసుకున్నాము. అండ్ అక్కడ నైట్ డిన్నర్ చేసుకున్నాము. చాలా బావుంది డిన్నరు. అండ్ వెళ్ళి పడుకున్నాం. సరే మార్నింగ్ సన్‌రైజ్ చూసుకుందామని త్వరగా పడుకున్నామనమాట. తీరా మార్నింగ్ మేము ఆ రోజు 6కేమో ఉంది సన్‌రైజ్ టైం మేము చూసుకొని పడుకున్నాము.
కానీ మార్నింగ్ ఏమైపోయింది, ఫుల్ హెవీ రెయిన్ అనమాట మార్నింగ్. ఇంకేం చూస్తాం సన్‌రైజ్, అది కూడా పాసిబుల్ అవ్వలేదు చూడడానికి. సో, మళ్ళీ లేచాం. సరే ఇంగ పాసిబుల్ అవ్వదు కదా అని మళ్ళీ పడుకున్నాం. అండ్ ఇంక నెక్స్ట్ డే లేచి అంటే ఫిఫ్త్ డే లేచి త్రివేంద్రంకి వెళ్ళిపోవాలి రెడీ అయిపోయి. సో, మేము 8 అట్లా రెడీ అయిపోయి త్రివేంద్రంకి వెళ్ళిపోయినాం. సో, ఇదండి నేను చెప్పాలనుకుంది కన్యాకుమారి గురించి. సో, ఇక్కడితో కన్యాకుమారి ట్రిప్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో మీకు త్రివేంద్రం, అది కూడా త్రివేంద్రం వెళ్తూ మేము కొన్ని ప్లేసెస్ చూసుకున్నాం. ఒక టెంపుల్ చూసుకున్నాం అండ్ బ్యాక్ వాటర్స్ చూసుకున్నాం. సో, వీటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను. ప్రతిదీ కూడా నేను డిఫరెంట్‌గా సెపరేట్ వీడియోస్ చేస్తానండి. ఎందుకంటే లెంత్ పెరిగిపోతది అనవసరంగా. మళ్ళా మీకు కూడా బోర్ కొట్టే ఛాన్స్ ఉంటది. కాబట్టి నేను సెపరేట్ వీడియోస్ చేస్తాను. ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఓకే. సో, ఇదండి. సో, ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ ఏమన్నా చేయాలనుకుంటే కమెంట్ చేయండి. నచ్చితే నేను మాట్లాడే విధానం నచ్చితే కమెంట్ చేయండి. అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకుముందు నా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చూడండి. మేక్ మై ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ మదురై గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. రామేశ్వరం గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. రామేశ్వరంలో చూడవలసిన సైట్ సీయింగ్స్ గురించి లైక్ పంబన్ బ్రిడ్జ్ అండ్ అబ్దుల్ కలాం గారి మెమోరియల్, ఇవన్నీ కూడా నేను వీడియోస్ చేశాను. సైట్ సీయింగ్ పంబన్ బ్రిడ్జ్, ధనుష్కోడి అండ్ ఫ్లోటింగ్ స్టోన్స్ గురించి నేను షార్ట్స్ చేశాను. బట్ అబ్దుల్ గారి మెమోరియల్ గురించి ప్రతి ఒక్కటి చూడాల్సింది కాబట్టి నేను లాంగ్ వీడియో చేశాను. సో, ఇవన్నీ ఎవరైనా చూడకుండా ఉంటే ప్లీజ్ చూడండి, చెక్ చేయండి నా వీడియోస్. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.